ఓం శాంతి. స్వయానికి ఆత్మ అని తెలుసుకొని పరమపిత శివ పరమాత్మని స్మృతి చేయండి. ఈ మహావాక్యము ఈశ్వరీయ మార్గానికి పునాది అయినది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, స్వయాన్ని ఆత్మ అని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలాగా అనుభవం చేయాలి. వ్యవహారిక రూపంలో స్వయాన్ని ఆత్మ అని ఎలా అనుభవం చేయాలి? ఈ జాగృతిలో ఉంటూ పరమాత్మని స్మృతి చేస్తూ ప్రతి కార్యము ఎలా చేయాలి? దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే స్థితి నిరంతరం అభ్యాసం చాలా అవసరం. సంపూర్ణ పవిత్రతను ప్రాప్తి చేసుకోవడానికి కూడా ఈ అభ్యాసము చాలా అత్యవసరం. ఆత్మాభిమాని యొక్క అభ్యాసము ఈశ్వరీయ మార్గంలో ప్రగతికి మూల ఆధారమైనది. మన జీవితంలో మనం ఏదైతే పురుషార్థం చేస్తామో దానికి మూలము ఇదే. ఆత్మ అభిమాని స్థితి చాలా సుందరమైనది, ఆనందదాయకమైనది మరియు ప్రియమైన స్థితి అయినది. కేవలం ఈ స్థితిలోనే మనం యథార్థంగా లోతైన సంబంధంతో పరమాత్మతో మనసు జోడించగలం. ఈ స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి మనం మన దృష్టి, వృత్తి, స్మృతి, స్థితి మరియు సంస్కారాలని పరివర్తన చేసుకునే దానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చాలా సహజమైనది మరియు కష్టం కూడా. కష్టం ఎందుకంటే మనకి చాలా సమయం నుండి దేహాభిమానంలో ఉండే అలవాటైనది. ఆత్మాభిమాని స్థితిని పొందడం చాలా సరళమైనది, ఎందుకంటే అదే మన వాస్తవికత అయినది. మనం ఉండేదే ఆత్మ, మరి దాని అభ్యాసం కూడా వాస్తవంగా సరళమైనది. బాహ్య జాగృతి నుంచి తొలగి అంతర్ముఖంగా లోపల ధ్యానం చేసి అంతర్ముఖిగా కండి. అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా ఆత్మాభిమాని స్థితి యొక్క అనుభవం మరి దాని తెలివి లోతుగా అవుతుంది. ఇక్కడ కొన్ని అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఆత్మాభిమానిగా అవ్వడానికి సహకారం చేస్తాయి మరియు మన ద్వారా జరిగి ఉన్నటువంటి కర్మలతో ప్రయోగం చేయటానికి మనకి మార్గదర్శనం చేస్తాయి. ఈ అభ్యాసాల్ని పదే పదే చేసే ద్వారా భిన్నమైన కొత్తగా ఉండే అనుభవాలు జరుగుతాయి. ఆత్మాభిమాని స్థితి యొక్క లోతులను అనుభవం చేయడానికి అవుతుంది. ఈ అభ్యాసము లోపల ఆత్మ అభిమాని స్థితి వైపు అధిక స్పష్టంగా అవగాహన తీసుకొస్తుంది. మనం దైనిక జీవితంలో ఆత్మ అభిమాని అభ్యాసం యొక్క అసంఖ్యాక లాభాల్ని మనం అనుభూతి చేస్తాము. పరమాత్మ స్మృతిలో ఈ అభ్యాసాలని చేయడం చాలా అత్యవసరం, ఎందుకంటే పరమశక్తి రూపంలో వారు మనకి ఆత్మాభిమానిగా తయారవ్వడం నేర్పించారు. ఈ మార్గంలో మనం విజయం వైపు మార్గదర్శనం చేయడానికి పరమాత్మకు సదా ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ఆత్మాభిమాని యొక్క అభ్యాసము ఒక సూక్ష్మమైన, చాలా గుప్తమైన శ్రమ అయినది. ఈ విషయాలు నాకు మరియు పరమాత్మ మధ్యలోనివే. నేను నిజాయితీగా అభ్యాసం చేస్తూ ఉండాలి. నేను స్వయంతో, పరమాత్మతో సత్యంగా ఉండాలి. ఓం శాంతి.
ఆత్మాభిమాని అభ్యాసం మొదటిది. ఎలాగైతే బయటికి మనం వెళ్తామో మనకి అనేక రకాల కార్లు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే కారు యొక్క బాహ్య సౌందర్యం, లోపల ఉన్న సౌకర్యాలు ఆకర్షితం చేస్తాయి. మరికొందరికి ఆ కారు యొక్క తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క క్షణం కోసం ఆలోచిద్దాం. ఏమవుతుందంటే, నేను ఏదైతే కార్ని చూస్తున్నానో అది ఒకవేళ నాకు పరిచితమైనటువంటి వ్యక్తిదైతే ఆ వ్యక్తి ప్రత్యక్ష రూపంలో కనిపించకపోయినా కానీ నా మనసు వెంటనే ఆ కారులో కూర్చున్న ఆ వ్యక్తి వైపే తీక్షణంగా వెళ్ళిపోతుంది. ఎవరైతే గాడి నడిపిస్తున్నారో కారుకి మహత్యం ఇవ్వకుండా నా అన్ని భావనలు, ఆలోచనలు కారులో కూర్చున్న ఆ వ్యక్తి పట్ల ఉంటాయి. నా మొదటి పాఠం, శరీరము ఒక కారు మాదిరిగానే ఉంటుంది మరియు ఆత్మ దీన్ని నడిపించేది. ఎంత అద్భుతంగా పోలి ఉంది. ప్రతి ఒక్క కారు యొక్క దృశ్యం నాకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని స్మృతి ఇప్పిస్తుంది. ఈ పోలిక అయినటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. మనస్సులో తీసుకురండి, దాన్ని అనుభూతి చేయండి. ఈ వ్యక్తి యొక్క దృశ్యము నాలో ఆ శరీరాన్ని నడిపిస్తున్న అధికారి ఆత్మ జాగృతి తీసుకొస్తుంది. ఎప్పుడు శరీరం కనిపించినా వారి యొక్క మాలిక, అధికారి ఆత్మతో జోడించే ఇదొక అవకాశం. ఏ వ్యక్తి యొక్క దృశ్యం నా నుంచి ఆ శరీరం యొక్క అధికారి ఆత్మ యొక్క జాగృతిని తీసుకొస్తుంది. అప్పుడు ఆత్మ వైపు చూడడం ప్రారంభిస్తాను. ఆత్మని చూస్తూ ఉంటాను. ఆ ఆత్మ నా సోదరుడు. ఇలా ఆత్మాభిమానిగా అయిపోగలను. ఓం శాంతి. ఆత్మాభిమాని రెండవ అభ్యాసం. నేను నా కార్ని నడిపిస్తున్నాను. నా ఎదురుగా మరియు వెనుక కూడా కార్లు ఉన్నాయి. నా ధ్యాస నా కారు నడిపించే దానిలోనే ఉండింది. నా చుట్టూ ఎవరున్నారో కూడా నాకు తెలియదు. ఎప్పుడైనా వ్యక్తులు విచక్షణారహితంగా కారు ఒకవేళ నడిపిస్తే అప్పుడు నా ధ్యాస ఆ కారు మరియు దాన్ని నడిపించే డ్రైవర్ పైన దృష్టి వెళ్తుంది. ఒకవేళ నా ఎదురుగా పరిచయమైన వాళ్ళు వచ్చినట్లయితే వారిని చూస్తూ చెయ్యి ఊపుతాను, నవ్వుతాను. ఆ అన్ని పరిస్థితుల్లో డ్రైవర్ల మధ్యలో పరస్పరంలో చిరునవ్వుతాను. సంపర్కం కోసం ఒకసారి ఆలోచిద్దాము. ప్రతి పరిస్థితిని డ్రైవర్ల యొక్క దృష్టికోణంతో చూడొచ్చు. నేను నా కారులో కూర్చోన్నాను, వాళ్ళు కూడా వాళ్ళ కారులో కూర్చోన్నారు. కొంచెం ఈ రకంగా నేను ఆత్మ ఈ శరీరంలో కూర్చొని ఎదుటిగా ఉన్న ఆత్మపై తోడులో సంపర్కంలోకి వస్తాను. వాళ్ళు వాళ్ళ శరీరాల్లో కూర్చోన్నారు. నేను నా కార్ని పార్కింగ్లో ఆపుతాను. ఆటోమేటిక్గా నా స్నేహితుడు కూడా నా ప్రక్కనే కార్లో ఉన్నారు. కేవలం మేము మామ గాడీల్లోనే కూర్చొని ఒకరితో ఒకరం మాట్లాడతాము. ఈ మాట్లాడే సమయంలో దానికోసం ఆలోచించండి. నేను నా స్నేహితుడిని చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. నా ధ్యాస వారి కారు వైపు లేదు. నేను నా కారులో కూర్చోన్నాను, వారు వారి కారులో కూర్చున్నారు. కొంచెం ఈ రకంగానే ఒక ఆత్మ మరొకరి ఆత్మ మాట్లాడుతుంది. నేను ఆత్మను ఈ శరీరంలో కూర్చున్నాను, వారి శరీరంలో కూర్చున్న ఆత్మతో మాట్లాడుతున్నాను, సంభాషిస్తున్నాను. సదా ఇదే ఆలోచన ఉండాలి. ఇది ఒక ఆత్మ మరొక ఆత్మ మధ్యలో ఆలోచన సంపర్కము. ఈ శరీరాల లోపల ఉన్నటువంటి ఆత్మల మధ్య సంపర్కము. ఇలా ఆలోచిస్తూ
శక్తిశాలిగా, చాలా భిన్నంగా అనుభూతి కలగడం జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మ అభిమాని స్థితి 3వ అభ్యాసం. నేను ఒక కారులో కూర్చున్నాను. కిటికీల ద్వారా ఎలా అయితే రకరకాల ధ్వనులు వింటున్నానో అదేవిధంగా నేను ఆత్మను ఈ చెవుల ఆధారంగా బయట ధ్వనులను వింటున్నాను. నేను కారు యొక్క అద్దాల ద్వారా బయట దృశ్యాలు చూస్తున్నాను. కారు లోపల కూర్చుంటూ బయట దృశ్యాలను ఎలా చూస్తున్నానో ఈ విధంగా శరీరము లోపల ఉంటున్నటువంటి ఆత్మను ఈ కంటి ద్వారా బాహ్యమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాను. మరొకసారి లోతుగా ఆలోచించండి, అనుభూతి చెయ్యండి. నేను ఆత్మను కంటి ద్వారా చూస్తున్నాను. కండ్లు ఒక అద్దాల వంటివి. నేను ఆత్మను ఈ కంటి ఆధారంగా బయట దృశ్యాలను చూస్తున్నాను. నేను వేరు, ఈ శరీరం వేరు. నేను ఈ కంటి నుంచి వేరుగా ఉన్నాను. ఇలా అభ్యాసం చేయటానికి పదే పదే ప్రయత్నం చేయండి. దీని ప్రతిఫలం ఏదైతే లభిస్తుందో అది వర్ణించటానికి సాధ్యం కాదు. ఆత్మ అభిమాని అభ్యాసం 4వది. నేను ఎన్నో ఇళ్లను, భవనాలను చూస్తూ ఉంటాను. దాని లోపల ఉన్నటువంటి యజమాని లేక వ్యక్తితో మాట్లాడాలి లేక కలవాలి అనుకున్నప్పుడు నా శ్రద్ధ ఆ యజమాని వైపు వెళ్తుంది. నేను నా ఇంట్లో ఉన్నటువంటి కిటికీ నుంచి ఎదురుగా ఉన్న భవనంలో ఆ కిటికీ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అప్పుడు ఆ ఇంటికి మహత్యాన్ని ఇవ్వకుండా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాను. ఎలాగో అలాగే నేను ఆ భవనం నుంచి ఎలా వేరుగా భావిస్తున్నానో అదే విధంగా ఎప్పుడూ కూడా ఆత్మకు ఆత్మతోనే సంబంధం ఉంటుంది. మకాన్ మహత్వపూర్ణమైనది కాదు. ఆత్మ ఒక చైతన్య శక్తి. ఈ దేహం అనే ఇంటిలో నివసిస్తుంది. నేను ఆత్మను ఈ దేహంలో ఉంటున్నాను, అయినా దీని నుంచి వేరుగా ఉన్నాను. అదేవిధంగా ఈ దేహం అనే మందిరంలో నేను ఒక చైతన్య మూర్తి. నేను మీ పూజ్య స్వరూపం యొక్క గొప్పతనాన్ని అనుభూతి చెయ్యండి. నేను ఒక దివ్యమైన, శ్రేష్టమైన, పరమ పవిత్ర ఆత్మను. నా ఆలోచనలు, నిర్ణయాలు, కర్మలు దైవత్వంగా ఉండే విధంగా అనుభూతి చెయ్యండి. ఓం శాంతి. ఆత్మాభిమాని అభ్యాసం 5వది. నాకు
నాకు తెలుసు అభినయం అంటే యాక్షన్ చేయడం ఏంటో అని. ఒక అభినేత సదా ఒక విషయంలో అవగాహన కలిగి ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాస్తవికత నుండి వాళ్ళ అభినయంతో భిన్నంగా ఉంటారు. ఆ పాత్రానుసారంగా వస్త్రాల్ని ధరిస్తూ కూడా, భావనలని వ్యక్తపరుస్తూ కూడా ఒక పాత్రధారికి తెలిసి ఉంటుంది అది వాళ్ళ పాత్ర కాదు అని. నేనొక పాత్రధారిని, యాక్టర్ని, విభిన్న పాత్రల్ని నిభాయిస్తున్నాను. రంగంలో పాత్ర చేయడం ఒక అవసరం మాత్రమే, అల్పకాలికమైన ఆవశ్యకత మాత్రమే. యాక్టర్, యాక్షన్, పాత్ర ఇవన్నీ వేరు, భిన్నం. ఇలాగే నేను ఆత్మను, నేను ఒక పాత్రధారిని, నేను ఒక శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేశాను. ఇది నాకు తెలుసు. నేను ఏ పాత్రనైతే చేస్తున్నానో దానికన్నా ఎక్కువగా చాలా శక్తివంతమైన పాత్రధారిణి. నేను ఆత్మను, ఏదైతే చేస్తానో, పాత్ర చేస్తానో దానిలో ప్రాణం పోస్తాను. నేను శరీరం అనే వస్త్రాన్ని మరియు ఈ పాత్ర నుండి భిన్నంగా ఉన్నాను. నేను పాత్ర చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి అని నాకు తెలుసు. ఓం శాంతి. ఆత్మాభిమాని అభ్యాసము 6వది. నేనొక ప్రియమైన మిత్రునితో కలవడానికి వెళ్తున్నాను. దీనికన్నా ముందు ఎవరో చెవిలో గుసగుసలాడతారు, చూడు ఈ వ్యక్తి సరైన వారు కాదు అని, జాగ్రత్తగా ఉండు అని. మరి ఏమవుతుంది? ఎక్కువలో ఎక్కువ వారు తెలియజేసిన కొత్త విషయంతో ప్రభావితం అవుతాను. ఆ వ్యక్తి కోసం ఆలోచనని, సలహాని మార్చుకుంటాను. నా వ్యవహారము పరివర్తన అవ్వచ్చు. నేను మరొక ప్రియమైన స్నేహితునితో కలవడానికి వెళ్తున్నాను. మళ్ళీ ఎవరు నా చెవిలో గుసగుసలాడుతున్నారు. వారి గురించి సకారాత్మకంగా చాలా ప్రశంస చేస్తే, అభినందిస్తుంటే మరేమవుతుంది? ఈ కొత్తగా తెలుసుకోవడంతో నేను ఎక్కువగా ప్రభావితం అవుతాను. ఆ వ్యక్తి కోసం నా ఆలోచనలు, అభిప్రాయం మార్చుకుంటాను. నా వ్యవహారంలో కూడా పరివర్తన కావచ్చు. అలాగే నేను మరొక స్నేహితుడితో కలవడానికి వెళ్తాను. అప్పుడు నా చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నారు. నువ్వు కలవబోయే వ్యక్తి ఆ వ్యక్తి కాదు, అనగా శరీరం కాదు, వాళ్ళొక ఆత్మ అని. మరొక ఫరిస్తా భగవంతుని సంతానము అని. అందువలన వాళ్ళు నీకు సోదరుడవుతారు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు నాకు నేనే పరిశీలించుకుంటాను. ఇప్పుడు ఏ రకమైన ఆలోచనలు, భావనలు ఉత్పన్నమవుతున్నాయి? ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ఎలా చూడడం ప్రారంభిస్తాను? ఈసారి ఎవరైతే నా చెవులో గుసగుసలాడారో వారు వ్యక్తి కాదు, స్వయం భగవంతుడు. ఓం శాంతి. ఆత్మాభిమాని అభ్యాసము 7వది. ఇప్పుడు నా దృష్టి టేబుల్ మీద పెట్టి ఉన్నటువంటి డబ్బా పైన పడుతుంది. వాహ్, అది చాలా సుందరంగా ఉంది అని ఆకర్షితంగా ఉంది. మళ్ళీ మరొక డబ్బాని చూస్తాను. మొదటి డబ్బాతో పోల్చుకుంటే ఇది సాధారణంగా ఉంది. అందువలన నేను
దీనిపైన అంత ధ్యాస పెట్టలేదు, ఆసక్తి పెట్టడం లేదు. ఒక సమానత్వం ఉంది. అది ఏమిటంటే అపారదర్శకమైనవి. మాలికుడు తరువాత చెప్పారు, 2 డబ్బాలలో ఒక్కొక్క వజ్రము ఉంది అని. అప్పుడు నుంచి నా మొత్తం ధ్యాస అంతా డబ్బాల్లో ఉన్నటువంటి వజ్రాలపైన ఉన్నది. డబ్బా యొక్క స్వరూపం మరియు నిర్మాణం యొక్క ప్రభావం నాపైన పడడం లేదు. ఇప్పుడు కేవలం వజ్రాలను చూసే అభ్యాసము జాగృతితో చేయాలి. ఇప్పుడైతే నేను ఈ 2 నేత్రాలతో ఈ డబ్బాలని చూస్తూ ఉంటాను. అయినా కానీ నా మనస్సు మరియు బుద్ధి ఏం చూస్తుంది? ఎంతవరకు అభ్యాసం చేయాలంటే ఎప్పటి వరకైతే వజ్రాలపైన దృష్టి వెళ్ళడం అభ్యాసం అయిపోతుందో అంతవరకు చేయాలి. ఇప్పుడు నేను డబ్బాలని చూడను మరియు మహత్వం కూడా ఇవ్వను. నేను దాని లోపల ఉన్నటువంటి వజ్రాలను చూస్తున్నాను. ఎందుకంటే నాకు వాస్తవికత గురించి తెలిసింది. నేను డబ్బాని చూస్తూ కూడా చూడడం లేదు. ఈ రకంగా నాకు తెలుసు, ప్రతి వ్యక్తి అసలు వజ్రం మాదిరిగా ఒక ఆత్మ అయినారు, శరీరం కాదు, డబ్బా మాదిరిగా ఉన్నారు. 1971వ అవ్యక్తవాణి అనుసారం మహావాక్యం ఉంది. పూర్తిగా ఇలా అనుభవం అవ్వాలి. ఎలా అంటే ఈ శరీరం ఒక బాక్స్ అయినది, దీని లోపల ఒక వజ్రం ఉంది, వారితోనే స్నేహ సంబంధం ఉంది. ఇలా అనుభవం చేయాలి. ఓం శాంతి. ఆత్మాభిమాని అభ్యాసము 8వది. మళ్ళీ ఆ వజ్రంతో ఉన్న డబ్బానే చూడండి. ఒక క్షణం కోసం ఆలోచిద్దాం. ఒకవేళ వజ్రంలో ప్రాణం ఉంటే ఏమవుతుంది? ఆ వజ్రం జీవించి ఉంటుంది. ఆ చైతన్య హీరా వజ్రం డబ్బాలో ఉన్నింది. దీనిపైన లోతుగా ఆలోచిస్తూ ఉందాం. డబ్బాలో ప్రాణం ఉన్నది లేదు, కానీ ఇక్కడ వజ్రము చైతన్యమైనది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. సాధారణంగా వారి వారి ముఖాలతో గుర్తించగలుగుతాను. కానీ ఇప్పుడు ఎలాగంటే వారి ముఖాలని చూస్తాను, ముఖం వెనుక ఉన్నటువంటి అసలైన రూపాన్ని చూడగలుగుతున్నాను. వారు అసలైన వ్యక్తి. వారి తోడులో సంబంధ సంపర్కంలో వస్తాము మరియు మాట్లాడతాను. వారు వాస్తవికంగా ఆత్మ అయినారు, శరీరము కాదు. అభ్యాసం చేస్తూ ఉందాము. సోదర ఆత్మ వజ్రంతో మాట్లాడే అభ్యాసం చేద్దాము. ఇప్పుడు స్వయానికి స్వయమే పరిశీలించుకోవాలి. మీకేం అనుభవం అవుతుంది? పాత అలవాట్ల కారణంగా, ముఖ్యంగా ఆత్మని వజ్రాన్ని చూసేది మర్చిపోతున్నాను. కానీ ఈ అలవాటును మరియు సంస్కారాన్ని మార్చుకునే సమయము ఇదే. నేను స్వయంతో మాట్లాడతాను. నేను అనగా నన్ను నేను దృఢతతో చెప్తున్నాను. చూడు, వజ్రతుల్యమైనటువంటి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఓం శాంతి. आत्माभिमानी 9वां अभ्यास। 9वది। अब हीरे को వజ్రాన్ని कार्डबोर्ड के डिब्बे में रखें కార్డ్బోర్డ్ డబ్బాలో పెట్టండి और మరియు कार्डबोर्ड पर चेहरे की పైన तस्वीर बनाएं। ముఖం యొక్క రూపాన్ని గీయండి. फिर కండ్లు आंखों के ఉండే स्थान స్థానం पर పైన 2 छेद करें। 2 రంధ్రాలని చెయ్యండి.
లోపల सोचें ఉన్నటువంటి कि వజ్రం अंदर रहने वाला हीरा ప్రపంచాన్ని ఈ दुनिया రెండు को రంధ్రాల उन दो ద్వారా छेदों के ఎలా माध्यम से చూస్తుంది అని. कैसे అవి देख रहा है, కిటికీల जो మాదిరిగా खिड़कियों ఉన్నాయి. की तरह है। ఈ इसी రకంగా तरह శరీరం शरीर में యొక్క आँखें కండ్లు కూడా खिड़कियों की तरह होती కిటికీల हैं। మాదిరిగా ఉంటాయి. मैं आत्मा నేను आँखों ఒక के माध्यम ఆత్మను से కండ్ల बाहर యొక్క देखता మాధ్యమంతో हूँ। బయటని చూస్తున్నాను. ఓం శాంతి. ఆత్మాభిమాని 10వ అభ్యాసము. వజ్రాన్ని డబ్బా నుండి బయటికి తీస్తున్నాను. నాకు ఈ వజ్రం అంటే ఇష్టం చాలా. దీన్ని సౌమ్యంగా చూస్తూ ఉంటాను. నేను తెలుసుకుంటున్నాను నేను ఒక ఆత్మను అని. నేను ఇలాంటి వజ్రం మాదిరిగానే ఉన్నాను. నేను ఒక హీరా మాదిరిగా వజ్రం మాదిరిగా ఉన్నాను. నేను చాలా చిన్న ఆత్మను, చిన్న బిందువును, చాలా సూక్ష్మమైన వాడిని. నేను ఎలా ఉంటానో అని తెలుసుకోకపోతే ఇతర ఆత్మలు కూడా ఇలాగే ఉంటారు అని ఆలోచించద్దాం. నేను ఆత్మను జీవించి ఉన్నాను. వాస్తవంగా నేను అసలు జీవితానికి ఆధారమే నేను. అయినా కూడా నేను చైతన్యమైన, శక్తిశాలి, ఒక సూక్ష్మమైన వజ్రం మాదిరిగా ఉండే ఆత్మను. ఓం శాంతి. ఆత్మ అభిమాని 11వ అభ్యాసము. నేను చూస్తున్నాను వజ్రం డబ్బాలో ఉంది, కానీ సదా డబ్బాలో ఉంటూ కూడా అది డబ్బా నుండి భిన్నంగా ఉంది. ఈ రకంగా డ్రైవరు కారు నుండి భిన్నంగా ఉన్నారు. ఆ రకంగానే నేను ఆత్మను కూడా శరీరం నుండి భిన్నంగా ఉన్నాను. నేను శరీరం నుండి భిన్నంగా ఉన్నాను. నేను ఆత్మను. ఈ శరీరం యొక్క బ్రుకుటి మధ్యలో కూర్చుంటూ కూడా అశరీరి ఆత్మను. ఇది అభ్యాసం చేయడానికి ఎంత సహజమైన విధి అయినది. ఆత్మ కనిపించదు, కానీ దాన్ని నేను మంచి రీతిగా అర్థం చేసుకుంటాను, తెలుసుకుంటాను. ఎలాగైతే దానికోసం ఆలోచిస్తాను, నేను స్వయం అనుభూతి చేస్తున్నాను. ఎలాగంటే నేను ఈ శరీరం యొక్క రాజు ఎలా అయినాను అర్థం చేసుకుంటున్నాను. నేను స్వతంత్రంగా ఉండే ఒక శక్తిశాలి ఆత్మను. ఈ శరీరాన్ని ఎప్పుడు ఎలాగా నడిపించాలి అని అది నాపైనే ఆధారపడి ఉంది. నేను ఈ శరీరాన్ని నియంత్రణ చెయ్యగలను. జాగ్రత్తతో కూడిన అభ్యాసము. దీని మొదటి పాఠము ఆత్మ యొక్క స్పష్టతతో లోతుని తీసుకురాగలుగుతుంది. నిశ్చిత రూపంలో సీమితమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుకోగలము. ఓం శాంతి. ఆత్మాభిమాని 12వ అభ్యాసము. నడుస్తూ, తిరుగుతూ మరియు కర్మ చేస్తూ నేను కండ్లు తెరిచే ఉంచుతాను. ఎందుకంటే నేను కండ్లను ఎందుకు తెరుస్తానంటే నా చుట్టుప్రక్కల ఇంతమందిని తెలిసి తెలియక చూస్తూ ఉంటాను. ఎలాగైతే ఏ వ్యక్తి పైన వారి చిత్రం పైన దృష్టి వెళ్తుంటే నేను నా కండ్లను వారిని చూడడానికి ఆత్మనే చూసే అభ్యాసాన్ని చేసే ప్రశిక్షణ ఇస్తున్నాను. ఎందుకంటే
ఆత్మ వారి బ్రుకుటిలో కూర్చు ఉంటుంది. అక్కడే నేను దృష్టి సారించాలి. నేను నా మనస్సుకి స్వతహాగా శక్తిశాలిగా చేస్తున్నాను. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మలు వారి బ్రుకుటిలో కూర్చుంటారు. వారందరినీ చూస్తూ కూడా వారి శరీరాల్ని చూడటం లేదు. ఒకప్పుడు నాకు కనిపించేది కానటువంటి ఆత్మ ఇప్పుడు నేను చూస్తున్నాను. పదే పదే నా దృష్టి ఒకవేళ నన్ను మోసం చేస్తుందంటే, లేకపోతే నా ప్రయత్నం విఫలమవుతుంది అంటే ఆ ప్రశ్నకి సమాధానం చాలా సహజమైనది. స్వయాన్ని మనల్ని మనమే అడగాలి. నేను చేస్తున్న పురుషార్థానికి గమనిక ఇస్తున్నానా? ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? ఆత్మ వైపు చూసే అభ్యాసంతో నేను చాలా ఇష్టంగా పవిత్రమైన దృష్టిని ప్రాప్తి చేసుకునే దానిలో రుచి ఉందా? ఒకవేళ అవును అయితే మన పురుషార్థాన్ని, ప్రయత్నాన్ని అలా చేస్తూ ఉండండి. ఒకవేళ లేదంటే మన ఉద్దేశాల్ని మార్చుకునే భావాన్ని మార్పు చేసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి. అభిమాని 13వ అభ్యాసము. మీరు ఒక రూమ్లో ఒక చైర్ పైన కూర్చున్నారు. మీకు ఇది తెలుసు మీరు ఎక్కడ ఎలాగా కూర్చున్నారు అని. అలాగే వ్యవహారిక రూపంలో ఇది అనుభవం చేయాలి. అనుభవం చేయండి. నేను ఆత్మను ఈ శరీరం యొక్క బ్రుకుటిలో మధ్యలో కూర్చున్నాను. నేను వ్యక్తులతో మాట్లాడతాను, పాడుతాను, అరుస్తాను, గుసగుసలాడుతాను, నవ్వుతూ కూడా వింటూ ఉంటాను. దీని నుండి రక్షించబడలేను. ఎందుకంటే నేను నా చెవులని బంద్ చేసుకోలేను. అందువలన నేను వింటున్నాను. ఇలా వినడము స్వాభావికమైనది. మరికొన్ని సమయాల్లో ఇది అవసరం కూడా. ఒక్క క్షణం కోసం ఆలోచించండి. ఈ అన్ని శబ్దాలకి, అరుపులకు కారణం, మూలము ఏమిటి? నేను కేవలం ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి, అనుభవం చేయాలి. ఆత్మలు వారి నోటి ద్వారా శబ్దాన్ని బయటికి పంపుతాయి. నేను ఆత్మను ఈ చెవుల ద్వారా ఇతర ఆత్మల యొక్క శబ్దాలని లోపలికి పంపిస్తున్నాను, అంటే వింటున్నాను. ఓం శాంతి. ఆత్మాభిమాని 14వ అభ్యాసం. నేను ఈరోజు ఎంతమంది తోటలో సంపర్కంలోకి వచ్చానో వారందరి తోటలో ప్రత్యేకంగా ఆత్మరూపంలో అవగాహన కల్పించుకుంటూ వారిని ఆత్మని చూశాను. ఈ స్మృతి నాకు ఎంతవరకు ఉంది అని నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను. ఆత్మాభిమాని స్థితి నాది ఎంతవరకు మంచిగా ఉంది. మరొక ఆత్మ ఏ శరీరంలో ఉన్నా, స్త్రీ లేక పురుష అయినా, నేను వారిని ఆత్మ అని సోదరునిగా భావించానా? ఆత్మ అభిమాని యొక్క అభ్యాసాన్ని తీవ్రంగా చేసుకోవటానికి నేను ఈ అభ్యాసాన్ని నిరంతరం చేస్తూ ఉంటాను. నేను ఈరోజు ఎన్నిసార్లు నేను అనే శబ్దాన్ని ప్రయోగించినప్పుడు అన్నిసార్లు నేను ఆత్మను ఈ అవగాహనతో చేశానా? నేను ఏంటి అని మనం చూసుకోవాలి. అంతిమంలో నేను ఆత్మ అని అనుభవము ఎంత బాగా అవుతుంది. బ్రుకుటి మధ్యలో కూర్చుని ఆత్మ, అక్కడ నుండే అందరినీ చూస్తున్నానా అని చూసుకోవాలి. ఓం శాంతి. ఆత్మాభిమాని 15వ అభ్యాసం. సందేశం పంపించటం, కాల్ చేయటం, ఇంటర్నెట్
బ్రౌజింగ్ చేయడం చాలా సాధారణమైన విషయాలు. అది అందరూ చేస్తారు. ఇవన్నీ మనందరి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవసరమా లేక లేదా అని కాదు, మనం రోజు వాటిని ఉపయోగిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఒక చిన్న మార్పు తీసుకురావాలి. సందేశాన్ని పంపించినప్పుడు కానీ ఇదే సంకల్పం తీసుకురావాలి. నేను ఆత్మను, ఇతర ఆత్మలకు సందేశాన్ని పంపిస్తున్నాను. ఇలాగే ఇతరుల యొక్క సందేశాన్ని చదివినప్పుడు కూడా ఇదే అభ్యాసం చేయాలి. నేను ఇతర ఆత్మల సందేశాన్ని ప్రాప్తి చేసుకుంటున్నాను, చదువుతున్నాను అని. ఈ రకంగానే నేను ఆత్మను ఇతర ఆత్మలకి ఫోన్ చేస్తున్నాను. ఒకవేళ నాకు ఫోన్ మ్రోగినట్లయితే ఎవరో నాకు ఆత్మలు ఫోన్ చేస్తున్నారు అని. ఇలా మన మనసులో స్వాభావిక రూపంలో ఆ వ్యక్తి యొక్క రూపం స్వతహాగా తయారవుతుంది. మనస్సులో ఆ ఆత్మ యొక్క రూపాన్ని చూసుకుంటూ ఆ వ్యక్తి యొక్క రూపం సహజంగానే నా మనస్సులో తయారవుతుంది. మనస్సులో వారి రూపాన్ని చూసే ముందే గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరి తోడులో అయితే మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి ఆ శరీరంలో ఉండే ఒక ప్రకాశవంతమైన బిందు ఆత్మ. ఓం శాంతి. ఆత్మాభిమాని 16వ అభ్యాసము. నోట్ పుస్తకం ఉంచండి. అందులో నేనొక ఆత్మను, నేనొక ఆత్మను, నేను ఆత్మను అని రాస్తూ ఉండండి. ఆ పుస్తకంలో పదే పదే రాస్తూ నేను నా మనసులో రాసుకుంటున్నాను, నేనొక ఆత్మను. దీని ద్వారా మన మనస్సులో స్మృతి ఉంటూ ఉంటుంది. ఇది శరీరం యొక్క సంస్కారంని ఆత్మ సంస్కారంగా మార్చుకుంటుంది. ఇది ఎంత సరళమంటే ఎవరైనా ఇది చెయ్యగలరు. పదే పదే రాసే వలన నేను శరీరం నుండి సంబంధితమైనటువంటి భావనల నుండి ఆత్మ సంబంధిత భావనల్లోకి మార్చుకోగలుగుతాము. ఎలా అంటే మనం రాస్తూ ఉంటాము, అప్పుడు మన మనస్సు స్వతహాగానే ఏకాగ్రం అవుతుంది. ఒకవేళ మన మనస్సు అటు ఇటు పరిగెత్తుతున్నట్లయితే, వెతుకుతున్నట్లయితే ఈ రాసే ప్రాక్టీస్తో ఈ లక్ష్యము మరి ఉద్దేశం వైపు వాపస్ తీసుకురావచ్చు. రాస్తూ రాస్తూ మనం ఆలోచించడం మన కర్మ సమన్వయం అవుతూ ఉంటుంది. మరి స్వతహాగా స్వయానికి ఆత్మస్మృతి ఇప్పిస్తూ ఉంటుంది. నా ఆత్మాభిమాని స్థితి ప్రబలంగా తయారవుతుంది. ఎంతవరకు చేయాలి, ఎన్ని రాయాలి? ఎంతవరకైతే పూర్తి రీతిగా ఆత్మ వైపు చైతన్యత వచ్చినంత వరకు చేయాలి, ఆత్మాభిమాని అయ్యేంత వరకు చేయాలి. నా ప్రియమైన తండ్రి బ్రహ్మబాబా కూడా ఇదే చేశారు. వారు మనకి మార్గం చూపించారు. ఇలా రాస్తూ ఉండాలి. పుస్తకాల తర్వాత పుస్తకాలు అలా నింపుతూ ఉండాలి. ఒక ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తి ఈ సాధారణ అభ్యాసం ఎందుకు చేస్తుంది? నేను ఆత్మాభిమానిగా అయ్యే చాలా సహజమైన విధిని అందరికీ నేర్పించడానికి మనం చేయాలి. ఇందుకే బ్రహ్మబాబాని ఫాలో చేయాలి. బ్రహ్మబాబా నేర్పించినటువంటి అతి సహజమైన విధిని పాలన చేయగలుగుతాను. అందుకు ఫాలో ఫాదర్. ఓం శాంతి. ఆత్మాభిమాని 17వ అభ్యాసం. నేనొక ఆత్మను, కర్తనైనాను. నేను ఈ శరీరం ఆధారంగా అన్ని పనులు చేస్తున్నాను.
నేను ఎప్పుడైనా తినినా త్రాగినా నేను ఈ జాగృతి తోడులో చేస్తాను. నేను ఒక ఆత్మను. ఈ శరీరాన్ని, నీటిని మరియు భోజనాన్ని తినిపిస్తున్నాను. ఎప్పుడు నేను స్నానం చేస్తాను, ముఖాన్ని కడుక్కుంటాను, అప్పుడు కూడా నేను అభ్యాసం చేస్తాను. నేను ఆత్మ, ఈ శరీరము అంటే కార్ లాంటిది శుభ్రం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను నిద్రపోతానో అప్పుడు నేను అభ్యాసం చేస్తాను. నేను ఈ వాహనాన్ని గ్యారేజ్లో పెడుతున్నాను. స్వయానికి వేరు అనుకుంటున్నాను. ఎలా అయితే ఉదయం లేస్తాను, నాకు అనుభవం అవుతుంది, నేను ఆత్మను ఈ శరీరంలో అవతారం చేసుకుంటున్నాను. ఈ వాహనాన్ని నియంత్రణ చేస్తున్నాను. ఒకవేళ ఆరోగ్యకి సంబంధించి బాగోలేనప్పుడు సమస్య ఉన్న నేను అంటాను, ఈ శరీరం మంచిగా లేదు, కానీ నేను బాగోలేదు అని కాకుండా మరియు ఈ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాము. ప్రతిసారి ఒకవేళ నేను డ్రెస్ మార్చుకుంటే నాకు ఇది ఆలోచించే అవకాశం ఉంది, నేను ఆత్మను ఈ శరీరం అనే వస్త్రాన్ని ఎలా ధరించి ఉన్నాను అని అనుకుంటాను. అలాగే ప్రతిసారి నేను డ్రెస్ మార్చుకుంటున్న టైంలో ఇది నేను అవకాశం అర్థం చేసుకోవడానికి నేను ఆత్మను ఈ శరీరం అనే వస్త్రాన్ని ఎలా మార్చుకుంటున్నాను అని అనుభవం అవుతుంది. ఈ ప్రపంచం ఆత్మాభిమానిగా లోతుగా వెళ్ళడానికి ఇది ఒక సుందరమైన అవకాశం. దివ్యమైన అంతరదృష్టిని ప్రదానం చేస్తుంది. రోజు అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు ఆత్మాభిమాని స్థితి, ఆత్మీక భావనలు లోతుగా వస్తాయి. ఇది సచైతన్యంగా చేసే ప్రయత్నం. దీని పరిణామ స్వరూపం ఆత్మ దాని కార్యాల్ని సహజంగా అర్థం చేసుకోవడానికి చాలా అంతరమైన దృష్టిని ప్రదానం చేస్తుంది. ఓం శాంతి. ఆత్మాభిమాని 18వ అభ్యాసం. నేను నా యొక్క కార్ని నడిపిస్తున్నాను. నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ స్టీరింగ్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, గేర్, స్విచ్ యొక్క మాధ్యమంతో నేను కారు యొక్క అన్నింటినీ కూడా నియంత్రణ చేయిస్తూ ఉన్నాను. ఈ మాదిరిగానే నేను ఆత్మను నడిపించే డ్రైవర్ను ఈ సీటుపై బ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాను. నా ఆలోచనలు, నిర్ణయాలు, సంస్కారాల ద్వారా శరీర మాధ్యమంగా పనులు చేస్తున్నాను. ఇవి డ్రైవర్గా అయ్యి నడిపిస్తూ నాకు ఇవి అలవాటుగా మారిపోయాయి. ఆలోచించండి, ఎలాగా నేను ఆత్మను డ్రైవర్ సీట్లో కూర్చుంటూ కాళ్ళు, చేతులు, తలని కదిలిస్తున్నాను. ఇలే కాకుండా నేను ఆత్మను నోటి ద్వారా మాట్లాడుతున్నాను, శ్వాస పీల్చుకుంటున్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను. నేను ఈ శరీర మాధ్యమంగా ప్రతిక్రియను కూడా చేస్తున్నాను. మూస్తున్నాను, దృష్టిని తిప్పుతూ ఉన్నాను. అన్నీ సామాన్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చైతన్యంగా ఉంటూ చేయండి. నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను ఆత్మను నా యొక్క శరీరాన్ని నియంత్రణ చేస్తూ ఉన్నాను. నేను ఆత్మను ఈ శరీరం అనే రథాన్ని నడిపించే సారథి అయినాను. ఓం ఆత్మాభిమాని 19వ అభ్యాసం. దేహాభిమానం యొక్క అనుభవం ఎంత లోతుగా ఉందంటే
అదంత ఈజీగా మన నుండి వెళ్ళిపోదు. అందువలన స్వయానికి పదే పదే కూరాల్సిన అవసరం ఉంది ఇదే విషయము. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇది చేయడంలో ఆనందాన్ని అనుభవం చేయాలి. ఇది చేసినప్పుడు నాకు చాలా ఆనందం రావాలి. దీన్ని మనం ఆనందంగా చేసుకోవాలి. నేను దీని యొక్క సుఖం ఎప్పుడు తీసుకుంటానంటే ఎప్పుడైతే దీని లక్ష్యము, దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటేనే దీని లాభాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాను. ఈ గుప్తమైనటువంటి శాంతిపూర్వకంగా ఉన్నటువంటి ఈ విధి అయినది, ఇది స్థిరంగా ఆత్మాభిమాని స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి సక్షమంగా తయారు చేస్తుంది. నేను ఆత్మను, నా యొక్క శక్తులు, గుణాలు మళ్ళీ ప్రాప్తి చేసుకోగలుగుతాను. ఇది గడిగడికి మన మనసులో ఇది కోరాలి. నేను ఒక ఆత్మనని పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. నేను ఆత్మను అని చెప్పుకుంటూ ఉండాలి. స్వయానికి స్వయమే చెప్పుకోవాలి. నేనొక ఆత్మను, నేనొక ఆత్మను. నోట్బుక్లో కూడా రాయండి. నేనొక ఆత్మను, నేనొక ఆత్మను. స్వయాన్ని పదే పదే శిక్షణ ఇస్తుండాలి. నేనొక ఆత్మను, వీరొక ఆత్మ. చాలా సమయం నుండి ఇది కూరుతుండడం వలన అప్పుడప్పుడు ఇది బోర్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు నిస్సహాయంగా కూడా అనిపిస్తుంది, అప్పుడప్పుడు బోరింగ్గా కూడా అనిపిస్తుంది, అసఫలం అవుతున్నాము అనిపిస్తుంటుంది. ఏం చేయను? పదే పదే అధిక తీవ్రతంగా ఉండే ఈ ప్రయత్నం చేసే వలన ఇది ఆంతరికమైనది, ఇది నిశ్చితంగా ఉంటుంది, ఇది ముందు నుండే ఫలితం ఇస్తూనే ఉంటుంది. అందుకు పదే పదే లోపల ఈ విషయాన్ని కోరుతూ ఉండండి. నేనొక ఆత్మను అని అనుభవం చేయండి. అతీంద్రియ సుఖం అనుభవం కూడా తప్పనిసరిగా చేస్తాను. నా జీవితం ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ఎంతవరకు ఇది ప్రయత్నం చేయాలి అంటే, ఎప్పటి వరకైతే ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో అప్పటి వరకు చేయాలి. ఆత్మ అభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తూ ఉండాలి. దీనికి బదులుగా ఏ ఆశలు పెట్టుకోకండి, అభ్యాసం చేస్తూ ఉండండి. నిజాయితీగా, నిబద్ధతతో చేస్తూ ఉండాలి. ఈ లోతైన అభ్యాసం చేస్తూ ఉండండి. ఇది మీకు సంస్కారం అయిపోవాలి. ఇది ఒక రకంగా ఒకరోజు అనాయాసంగా, స్వాభావికంగా ఆత్మాభిమానిగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మాభిమాని 20వ అభ్యాసం. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, మరి దానిపైన ధ్యాస పెట్టాలి. ఒకవేళ నాకు ఆత్మ కోసం ఆలోచించాలి లేక ఆత్మని వర్ణన చేయాలా? ఏ శబ్దాలని ప్రయోగిస్తారు? ప్రకాశవంతమైన ఈ బిందువుని, దీన్ని ఏ విధంగా సంబోధిస్తాను? ఎప్పుడైనా ఆత్మని ప్రకాశవంతంగా చూసే రూపం ఉంది. దీన్ని ముఖ్యంగా అవచేతనమైనటువంటి రూపంతో వర్ణన చేయడం అవుతుంది. ఇది ప్రకాశవంతమైన బిందువు అని వర్ణిస్తాం. మరి ఈ చిత్రాన్ని జడ వస్తువు రూపంలో చూస్తున్నానా లేక చైతన్య రూపంలో చూస్తున్నానా? ఈ చిత్రాన్ని చూస్తూ ఇలా నేను చెప్పగలనా, నేను ఒక ప్రకాశవంతమైన బిందువు అని? చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఆత్మ బిందువును మీరు అని సంబోధించడంలో చైతన్యంగా ఏదో తేడా ఉంటుంది. ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా సంబోధిస్తే సదా ఈ వ్యక్తి చూస్తాము, మాట్లాడతారు. ఆ వ్యక్తికి మాట్లాడేటప్పుడు వస్తువుని చూస్తున్నాము అనం కదా. ఆ రకంగా ఈ బిందువుని కూడా ఒక చైతన్యమైనటువంటి సజీవంగా చూస్తూ మనం అనాలి, నేను చూస్తున్నారు, మాట్లాడుతున్నారు అని అంటాము.
ఈ ప్రకాశవంతమైన బిందువుని చైతన్యంగా సజీవంగా చూసే అభ్యాసం చెయ్యాలి. ఒక జడ వస్తువులాగా చూడడం కాదు. ఆత్మ యొక్క చైతన్యాన్ని చూస్తూ మీకు ఆ భావన కూడా కలుగుతుంది. నేను చైతన్యం సజీవం రూపంలో చూస్తూ దాంతో మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా స్వయంతో మాట్లాడుతూ ఉండడం వలన నేనొక ఆత్మను ఈ కార్యశైలిని అనుభవం చేయడానికి సహజమవుతుంది. ఆత్మాభిమాని 21వ అభ్యాసం. ఆత్మ బిందు ప్రకాశాన్ని చూడాలి. నేను ఇలా ఉన్నాను. భృకుటి మధ్యలో కూర్చున్నాను. నేను ఇలా ఉన్నాను. ఇది నేను. నేను ఆత్మను. ఇది నేను. నేను ఆత్మను. ఇది నేను. నేను ఆత్మను. ప్రకాశ బిందు రూపంలో చూసుకుంటూ చైతన్యంగా జాగృతి తీసుకొస్తున్నాను. నేను ఇలా ఉన్నాను. ముందుకు ఆలోచించండి. ఏ రకంగా ప్రకాశవంతమైన బిందువుని ఆలోచిస్తున్నాను, నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్మ చేసి నా సంస్కారాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను ఇతర ఆత్మల్ని ఎలా చూస్తున్నాను, చూడగలుగుతున్నాను, ఎలా మాట్లాడగలుగుతున్నాను. ఎప్పుడైనా ఇతర ఆత్మలతో మాట్లాడుతుంటే అప్పుడు కండ్ల వెనక ఉన్నటువంటి ఆత్మ పైన ధ్యాస కేంద్రీకృతం చేసే అభ్యాసం చేస్తున్నాను. కర్మేంద్రియాలతో నేను కేవలం అదే స్వీకరిస్తాను. దీని అవసరం తెలుసుకొని ఇతర అన్నీ కూడా అంత దృష్టి సారించను. నేను ఆత్మ ఒక శక్తిని. మరలా ఆత్మ యొక్క చిత్రాన్ని చూస్తూ కొద్దిగా ఆలోచించండి. అది ప్రకాశవంతమైన బిందు ఎలా ఆలోచిస్తుంది, ఎలా నిర్ణయం చేస్తుంది, ఎలా కర్మ చేస్తుంది, స్వయం యొక్క సంస్కారాల్ని ఎలా అలవాటుగా మార్చుకుంటుంది. ఇది మనం ఆలోచించి అనుభవం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంతా విషయాలు నిండే ఉన్నాయి. ప్రకాశవంతమైన ఈ సూక్ష్మ బిందువు జీవితం యొక్క ఒక శక్తి, స్వయం జీవితం. ఇది ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో మొత్తం కర్మలు ఈ శరీరం మాధ్యమంగా చేస్తుంది. నేనొక ఆత్మను, జ్యోతిర్బిందు అయినాను. ఈ జాగృతితో శరీరాన్ని నడిపిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో ఈ అన్ని కార్యాలకు బాధ్యులు ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆత్మలు. ఇది కొద్దిగా ఆలోచించండి. దీనికోసం చేస్తూ ఉండండి. ఓం శాంతి.